సొంత కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు శత్రువుగా ఎప్పుడు మారుతారో ఆచార్య చాణక్యులు వారు ఈ విధంగా వర్ణించున్నారు. ఒక కన్న తండ్రి తన కుమారులకు అతి భారమైన అప్పును వాళ్ళ మీద పెట్టినట్లయితే ఆ తండ్రి ఆ పిల్లలకు శత్రువుతో సమానం. కారణాలు ఏమైనా తను మితిమీరి అప్పులు చేసి ఆ అప్పులను తన సంతానానికి ఇచ్చినట్లయితే వారు తన తండ్రిని అనరాని మాటలు అంటూ శత్రువుగా భావిస్తారు. అలాగే కన్నతల్లి తన పిల్లలను గాలికి వదిలి వారు సక్రమ మార్గంలో పెట్టకుండా వారిని చెడు మార్గంలో నడిపించినట్లయితే, వారు నడిపించడానికి కారకరాలు తల్లి అయినట్లయితే వారి దృష్టిలో తల్లి కూడా శత్రువుతో సమానం. అందమైన భార్య అయినప్పటికీ అందమనేది దేవుడు ఇస్తాడు, దానికి మనం ఏమీ చేయలేము. కానీ ఆ అందాన్ని చూసి మురిచిపోతూ తన భర్తను నిర్లక్ష్యం చేసినట్లయితే ఆ భర్తకు ఆ భార్య ఒక శత్రువుతో సమానం. అలాగే కన్న కొడుకు ఒక మూర్ఖుడైనట్లయితే వాడు మొక్కత్వంతో వాడు చేయు పనులు తండ్రికి చాలా బాధను కలిగిస్తాయి. వాడు తండ్రి దృష్టిలో వాడు కూడా శత్రువుతో సమానమని ఆచార్య చాణక్యుల వారు ఈ విధంగా చెబుతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.